అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా 21 రోజుల్లోనే తీర్చేస్తుందంట. ఇక్కడికొచ్చే భక్తులందరూ కూడా చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన దేవాలయంలో ఉన్నామండి. మనం బోడుప్పల్లో ఉన్నటువంటి నిమిషాంబిక దేవాలయానికి అయితే వచ్చాము. సో ఇక్కడ ఒక్క నిమిషంలోనే కోరిక తీర్చుకుని 16 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. కోరుకున్న వారం రోజుల్లోనే తిరిగి వచ్చి మళ్ళీ మొక్కు చెల్లించుకుంటున్నారు. అంత ప్రత్యేకమైన దేవాలయం, అంత విశిష్టమైన దేవాలయం ఇది. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఈ అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అలాగే భక్తులతో కూడా కొంతమందితో మాట్లాడి అడుగుదాం అసలు వాళ్ళ లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దాం రండి. మనతోటి ప్రధాన అర్చకులు చందు శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్యగారు. శ్రీమాత్రే నమః. జగన్మాత రక్షతు. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? అంటే ఆలయం అనేటువంటిది 2006లో ప్రతిష్ట, నిర్మాణం అనేటువంటిది 1998 నుంచే ప్రారంభమైనప్పటికీ 2006లో ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే అమ్మవారి ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది. ఆలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని పార్వతీ మరియు దుర్గా రూపాలను మనం పూజ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు కనుక నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మన కోరిక 21 నిమిషాల్లో కానీ 21 రోజుల్లో కానీ నైరుతి భాగంలో ఉన్నటువంటి మహాగణపతి నెరవేరుస్తాడు. నిమిషంలో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. మరి కోరిక నెరవేరిన తర్వాత ఏం చేయాలి? అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేయాలి, ఓడి బియ్యం పోయాలి. ఈ ఓడి బియ్యం పోయడం అనగానే పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళు పోయాలి, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఓడి బియ్యానికి పరుగులు తీస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పే చిన్న సందేశం ఏంటంటే, ఓడి బియ్యం అంటే హుండీలో డబ్బులు వేయండి, ఓడి బియ్యం పోసినట్టుగా ఫలితం వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు మాత్రం ఓడి బియ్యం పోయొచ్చు. దానికి ఏమేం కావాలనే లిస్టు కూడా ఇక్కడ ఉంటుంది. దాన్ని చూసుకొని చక్కగా సమర్పించవచ్చు. ఎవరైతే ఈ వీడియోను వీక్షిస్తున్నారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి అఖండ విజయాలు కలగాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఇస్తున్నాము. శుభం విజయోస్తు. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు? సంతోష్ గారు, ఇక్కడ ప్రతినిత్యం కూడా విశేష పూజలు. ఏంటి అంటే పూజలు 7:30 వరకు కూడా పూజ కాదు. పూజ కాకుండా తీర్థాలు ప్రసాదాలు కూడా ఏమి ఇవ్వడం జరగదు. ఎందుకు అంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉన్నందున పార్వతీ దుర్గా 2 రూపాలను పూజ చేస్తున్నా అలా విధంగా ఉంటుంది. మనకి ఏవైతే విశేష పూజలు ఉంటాయో, ఇప్పుడు మాఘమాసంలో వసంత పంచమి, తర్వాత అమ్మవారు చైత్ర మాసంలో వైశాఖ మాసంలో అమ్మవారి పుట్టినరోజు, జ్యేష్ఠ మాసంలో వార్షికోత్సవం రోజు 1000 లీటర్లతో అమ్మవారిని అభిషేకిస్తుంటాము. దొరికేటువంటి పళ్ళ రసాలన్నీ తీసుకొచ్చి, అదేవిధంగా శ్రావణ మాసంలో 1000 చీరల అలంకరణ, శ్రావణ మాసంలోనే 1,00,000 గాజుల అలంకరణ, ఆశ్వీజ మాసంలో 9 రకాలు వైవిధ్యమైనటువంటి రూపాలు అమ్మవారి అలంకరణ, కార్తీక మాసంలో చక్కగా అమ్మవారికి దీపాలంకరణ, ఇలా విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. మహాగణపతి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు, దత్తాత్రేయుడు, శివుడు, అన్నిటికన్నా ముందు శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు. ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి అభిషేకాలు. ఇప్పుడు శివరాత్రి రోజు విశేషమైనటువంటి పూజలు. శివుడికి కూడా శ్రావణ మాసంలో ప్రతినిత్యం, కార్తీక మాసంలో కూడా నిత్యము విశేష అభిషేకాలు. అదేవిధంగా ఆంజనేయుడు కూడా ఉన్నాడు. ఆంజనేయునికి ప్రతి మంగళవారము, శనివారము చందన విలేపనము, విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా 360 రోజుల్లో ఏ రోజు కూడా లేదు అనేటువంటిది లేకుండా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీ అందరికీ తెలుసు బుధవారం అంతే అనుకుంటారు,
కానీ ఈరోజు బుధాష్టమికి కూడా ఒక విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి. అందుకనే పూజా కార్యక్రమాలు ఆలస్యంగా అయ్యాయి. ఖచ్చితమైనటువంటి ప్రతినిత్యము మనకు పండుగ, హిందువులము ప్రతినిత్యము పండగ. మనకు సంవత్సరానికి ఒకే పండగలు కాదు, ప్రతినిత్యము పండగ. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తేనే మనము జీవనం గడుస్తుంది. ప్రతినిత్యం కూడా లేవగానే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మనకు అన్ని విధాలైనటువంటి ఆరోగ్యాలు వస్తాయి. శుభం విజయోస్తు. జగన్మాత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఈ యొక్క మంచి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని తీసుకొస్తున్నటువంటి సంతోష్ గారికి, ఆంధ్రప్రభ ఛానల్ వాళ్ళకి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, అఖండ విజయ ప్రాప్తిరస్తు తదాస్తు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? బీరయ్య నా పేరు. మా శ్రీమతి పేరు రేణుక. ఎక్కడి నుంచి మేము వస్తున్నారు? మల్కాజిగిరి నుండి వస్తున్నాం, వినాయక్ నగర్ నుండి. మీకు ఎలా తెలిసింది గుడి గురించి? మామూలుగా వేరే వాళ్ళు చెప్పడంతో మేము వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడు 11 చుట్టూ తిరిగి మొక్కుకున్నాము మంచిగా జరగాలని. మా పాపకు పీజీ సీట్ రావాలని, ఆమె డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ రావాలని. పెద్ద ఆమెమో జర్మనీలో ఉంటుంది, ఆమెకు జాబ్ రావాలని. ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది. అమ్మవారు చాలా బాగా అనిపించింది. దర్శనం బాగా చాలా మంది కూడా చాలా బాగా, అమ్మవారు కూడా వెంటనే నిమిషాల మీద కోరికలు తీరుస్తుందని చెప్పి నమ్మకంతో వచ్చాము. అలానే తీర్చాలని కోరుకుంటున్నాము. మీ టీవీ కూడా మంచిగా నడవాలని కోరుకున్నాం. ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో ఇక్కడైతే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే. హలో, మీ పేరు? నా పేరు శ్రీ తన్సి రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుడిపల్లి నుంచి వచ్చాం. ఓకే. సో ఇదే ఫస్ట్ టైం రావడం? అవును. ఓకే. ఎలా తెలిసింది మీకు టెంపుల్? యూట్యూబ్ బయట ప్రజలంతా ఇలా ఈ నిమిషాంబ టెంపుల్లో నిమిషంలో జరిగిపోతుంది మీ కోరికలు అని చెప్పారు. ఈరోజు నాకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, అందులో నేను సక్సెస్ కావాలి అని వచ్చాను. ఓకే. ఎలా అనిపించింది టెంపుల్కి రాగానే? మంచిగా అనిపించింది. అమ్మవారిని చూడగానే ఇంకా మంచిగా అనిపించింది, నవ్వుతున్నట్టు. ఓకే. సో హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రజిత. ఓకే. మేము ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాము, అస్నాపురం దగ్గర ఉంటాం. కానీ అమ్మవారిని చూడగానే చాలా ప్రశాంతతగా ఉంది. యూట్యూబ్ ద్వారా తెలుసుకొని వచ్చాము, కోరుకున్నాం. ఈరోజు ఫస్ట్ టైము 16 రౌండ్స్ తిరగమంటే తిరిగాము. కానీ తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని ఒక ధీమాతోనే వచ్చాము. తప్పకుండా తీరుస్తుంది, నా పాపకు మంచి ర్యాంక్ వచ్చిద్దని నమ్మి అమ్మ తీరుస్తుంది నా కోరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే, మీ పేరు? సుబ్బలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఐఎల్ ఏస్రానగర్. సో ఈ టెంపుల్ గురించి ఎప్పుడు తెలిసింది మీకు? మేము అంటే యూట్యూబ్లో చూసాము, ఒక 1 ఇయర్ నుంచి ఇలా వస్తున్నాము. మొన్న దసరాలో నేను మా పాపకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతాం. పిల్లల గురించి మొక్కుకున్నాను, అయిపోయింది, అందుకని వచ్చాను. ఓకే. ఇప్పుడు మా పెద్ద పాప యూఎస్లో ఉంటుంది, తన హెల్త్ బాగుండదు, అది మొక్కుకొని అమ్మవారికి వడి బియ్యం పొయ్యాలనుకున్నాను. ఇప్పుడు పోస్తున్నాను, ఓకే ఉంది తనకు కూడాను. మాకు నమ్మకం కుదిరింది, అందుకని ఆమెని కూడా తీసుకొచ్చాము. అంటే రెంట్కుంటారు ఆవిడ. వాళ్ళకి ఈ కొంచెం గుడిలోకి రాగానే మీకు ఏమనిపిస్తుంది? ఏం ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందమ్మా. విజయవాడ దుర్గ గుడికి వెళ్ళినంత ప్రశాంతత ఉంది మాకు ఇక్కడ. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అష్టోత్తరాలు అవి చేస్తారు, వడి బియ్యంకి ఇంపార్టెన్స్ ఇస్తాను నేనైతే. ఏమేమి అష్టోత్తరం, సమర్పిస్తారు అమ్మవారికి? బియ్యము, శారీ, 5 వెరైటీస్ పళ్ళు, 5 ఒకటే వెరైటీ 5 పళ్ళు, ఖర్జూరాలు 5 ఒక్కలు, కొబ్బరికాయ, తమలపాకులు, జాకెట్టు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు అన్నీ ఇస్తాం. అమ్మవారికి పోసాక అంటే మా చేత పోయించి మళ్ళీ వాళ్ళు మా ఊళ్ళోని పోస్తారు ఆ బియ్యం. గాజులు కూడా ఇస్తాము, అవన్నీ మాకు ఇస్తారు. మళ్ళీ కొన్ని వాళ్ళు అక్కడ ముడుపులాగా కట్టేసి ఉంచుకుంటారు. అంటే అది మీ పాపకి పిల్లలు కలిగారు? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్, తన 5th మంత్. సో అమ్మవారు కోరిన కోరిక తీర్చారు. అంటే అది బాగా అసలు రాగానే మాకు ప్రశాంతత ఉంటుంది. ఫస్ట్ మేము యూట్యూబ్లో చూసే వచ్చాము ఇక్కడికి. థ్యాంక్స్ అమ్మా. హలో. హలో, మీ పేరు? సాయి దీప. ఎక్కడి నుంచి వచ్చారు? వారసిగూడ. ఓకే. సో ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం? అవును. ఎవరు చెప్పారు టెంపుల్ గురించి, మీకు ఎలా తెలిసింది? ఇంటర్నెట్లో చూసాము, మా చెల్లి కూడా వచ్చింది. తను మళ్ళీ మా రిలేటివ్స్కి కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఇక్కడికి వచ్చాక వాళ్ళు అనుకున్నది అయింది. సో నమ్మకం ఉంది కదా, అందుకే వచ్చాము ఒకసారి నమస్కరించుకోండి. విష్ అంటే ఏం లేదు, ఎప్పటి నుంచో రావాలనుకున్నా, ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అని, అంతే. సో ఎలా అనిపించింది టెంపుల్ దర్శనం? బాగా జరిగిందా? పాజిటివ్గా ఉంది చాలా. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో
సో ప్రదక్షిణాలు చేశారా? చేసాం 16 18. 18 చేశారు. ఓకే, థ్యాంక్స్. సో ఇక్కడ కొంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరూ కూడా ఒక గ్రూప్గా వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ అండి, మీ పేరు? శ్రీనయని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చామండి. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. సో టెంపుల్కి రాగానే ఏమనిపించింది? అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి టెంపుల్లో. అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ బాగుంది కూడా టెంపుల్. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎప్పుడు రాలేదు. సో టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్తుండే, ఫేమస్ అయింది, ఒకసారి విజిట్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఇవాళ వచ్చేసాం మేము టెంపుల్. మీరందరూ ఫ్రెండ్సా? ఎస్ అండి, ఫ్రెండ్స్. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు సంగీతిక అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ. ఫస్ట్ టైం రావడం మా టెంపుల్కి? ఇది సెకండ్ టైం అండి. ఓకే, సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? ఒక 7 to 8 months అయింది. సో టెంపుల్ దర్శించుకోగానే అమ్మవారిని ఏమనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఈ టెంపుల్కి రాగానే నాకు కోరిక ఉండి అది అయింది. సో అందుకే నేను వచ్చాను మళ్ళీ ఇక్కడికి. సో ఎలాంటి మీ లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? పర్సనల్ ఉన్నాయండి. Okay. సో ఐ వుడెంట్ బి ఏబుల్ టు షేర్ ఇట్. నేను జాబ్ది కూడా అనుకున్నాను. సో అలా అని చెప్పి జాబ్ వల్ల కూడా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలా అయింది. సో అందుకే కొన్ని ఇంకా పర్సనల్ ఉన్నాయి. ఐ వుడెంట్ లైక్ టు షేర్ దాట్. ఓకే, బట్ ఇట్స్ వెరీ కామ్ అండ్ వెరీ డివైన్ కమింగ్ హియర్. ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. హలో అండి, మీ పేరు? నా పేరు ప్రణోతి అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హెచ్బి కాలనీ నుంచి అండి. ఓకే, సో ఫస్ట్ టైం రావడం? అవునండి, ఫస్ట్ టైం. మా పేరెంట్స్ వచ్చారు ఆల్రెడీ, సో ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాను. మీకు ఎలా తెలిసింది టెంపుల్ గురించి? ఇన్స్టాలో చూశాను, ఇంకా పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళ కోరిక తీరిందని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాను. వాళ్ళతో పాటు వచ్చాను ఇప్పుడు. దర్శనం బాగా జరిగిందా? ఇంకా చేయలేదండి, ఇక రౌండ్స్ తిరగడం చాలా రష్ ఉందని వెయిట్ చేస్తున్నాము. సో ఎన్ని దాని- రౌండ్స్? ఇప్పుడు 21 ఫస్ట్ రౌండ్స్ కొట్టేసి అర్చన చేంజ్ చేసి మళ్ళీ కోరిక తీరంగానే వచ్చి మళ్ళీ 108 రౌండ్స్ కొట్టేసి మళ్ళీ అది కూడా వేయాలి కదా, ఒడి బియ్యం కూడా పోయాలి కదా, అప్పుడు వస్తుంది. రౌండ్స్ అంటున్నారు కదా? 21 అని అన్నారండి, ఇక వీళ్ళు 21 అని చెప్పారని 21 రౌండ్స్ అలా. హలో అండి, హలో అండి, మీ పేరు? నా పేరు అవంతిక అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గాంధీనగర్ హైదరాబాద్. సో ఎప్పటి నుంచి వస్తున్నారండి టెంపుల్కి? నేను 6 to 7 months బ్యాక్ వచ్చాము. మా అమ్మాయిని తీసుకొచ్చాము. అయితే మా అమ్మాయి జాబ్ కోసం మేము ఉండే అనమాట. అది మొక్కుకున్నాము, అది తీరిందని మళ్ళీ వచ్చి 108 రౌండ్ వేసి ఒడి బియ్యం నింపి వెళ్ళాము. మళ్ళీ తను ఈసారి మళ్ళీ ఏదో జాబ్లో ఉంటాయి కదా, అవి కావాలంటే మళ్ళీ వచ్చామన్నమాట ఈసారి. సో అమ్మవారికి ఏం సమర్పించారు? అదే మేము చీర పెట్టాము, ఒడి బియ్యం వేసామన్నమాట. ఎలాంటి పూజలు చేస్తారండి రోజు అమ్మవారికి? ఇక్కడంతా అర్చన అన్నీ చేస్తారంట. మేమైతే అర్చన మొక్కుకున్నాము, మళ్ళీ ఒడి బియ్యం వేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చాము, మళ్ళీ 116 or 21 రౌండ్స్ అంటున్నారు. తిరిగి తర్వాత మళ్ళీ 108 నెక్స్ట్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి అండి. మా కోడలు తీసుకొచ్చిందండి. నేను ఫస్ట్ టైం వచ్చాను. మేము కూడా అడుగుతున్నామండి, కానీ నేను తిరగలేను రౌండ్స్. అమ్మవారికి మొక్కుంటున్నాను, ఒడి బియ్యము చీర పెడతాననేసి. అది తీరాక మళ్ళీ వస్తామండి తప్పకుండా. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే అండి, నమస్తే అండి, మీ పేరు? సుభాష్ని. ఎక్కడి నుంచి వస్తున్నారు? తెనాలి నుండి వస్తున్నాను. తెనాలి ఆంధ్ర నుంచి తెనాలి. వస్తున్నారు. ఓకే. సో మొన్న మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందండి? యూట్యూబ్లో చూశాను, ఓకే, అందువల్ల వచ్చి మొక్కున్నాను. వారం రోజులకే అమ్మ నాకు సాక్షాత్కారం ఓకే. ప్రతిఫలం ఇచ్చింది. నాకు చిన్నమ్మాయి. ఏమైనా షేర్ చేసుకుంటారా? ఏం తప్పకుండా కోరుకున్నారు? తప్పకుండా. అమ్మవారి మా చిన్నమ్మాయి అమెరికాలో ఉంది, అక్కడ ఉద్యోగాలు టైట్గా ఉన్నాయి. మా అమ్మాయికి ఉద్యోగం వస్తే ముడుపు చెల్లించుకుంటాను అని చెప్పాను. కోరుకున్న అట్లా వారం రోజులకే? వారానికి ఓకే. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఏ రోజుకి ఆ రోజు ఇంప్రూవ్మెంట్, అక్కడ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వటం, పిల్ల ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మార్పు కనిపిస్తుంది నాకు. ఇంకా అప్పుడు అమ్మ అదే అంతా మళ్ళీ అక్కడి వెంటనే నుంచి మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. వెంటనే 21 రోజులకి వచ్చేసాను. 1 month 21 రోజులకి అయిపోయింది. ఆహా. ఓకే. చాలా సంతోషం, చాలా మహిమగల తల్లి మమ్మల్ని మళ్ళీ రప్పించుకుంది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు విమలాదేవి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? పొన్నూరు, గుంటూరు జిల్లా పొన్నూరు ఓకే. వచ్చాను. మా అమ్మాయి అమెరికా, మనవరాలు అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి జాబ్ కొరకని వచ్చాను నేను. ఆ కోరిక నెరవేరింది.
అందుకే ఇంట్లో ఓపిక చేసుకొని మళ్ళీ గుడికి రావాలనిపించి వచ్చి ఇప్పుడు 16 ప్రదక్షిణాలు చేశారు ఎట్లాగో ఎలాగో చాలా ఎన్ని బాగుంది. రోజులైందమ్మా మేము మొక్కుకొని? మొక్కుని 20 రోజులు అమ్మా 21 రోజు వాటికి ఓకే, 21 రోజులకే కోరిక కోరిక తీరిపోయింది. తీరిపోయింది. అందుకని ఆ మొక్కు చెల్లించుకుందామని మళ్ళీ వచ్చామన్నమాట. ఎలా అనిపిస్తుందమ్మా గుడిలోకి చాలా రాగానే? ప్రశాంతంగా ఉంది, వాతావరణం బాగుంది, ప్రశాంతత బాగుంది. చాలా నేను ఎక్కడ గుడిలోకి వెళ్ళను, కానీ నాకు ఈ అమ్మవారు బాగా హెల్ప్ చేస్తారు. చాలా చాలా పొన్నూరులో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. కానీ ఇట్లా వచ్చిన తర్వాత నాకు బాగా ఆ తల్లి మహిమ కనిపించింది. చూడండి అమ్మగారు గుంటూరు నుంచి అంటే ఏపీ నుంచి అంత దూరం నుంచి ప్రయాణం చేసి మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారనమాట. 21 రోజులకి వీళ్ళకి కోరిక అనేది తీరింది. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? హనుమంతరావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఇదే కాలనీలో పక్కన ఉంటాను. ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? 2016 నుంచి వస్తాను. ఓకే. అంతకుముందు కూడా వచ్చాను, బట్ ఇంప్రూవ్ అయినా కూడా డైలీ వస్తాను ఇక్కడికి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మా రిలేషన్స్ అక్కడి నుంచి మొక్కి ఫస్ట్ టైం వచ్చి ప్రదర్శనలు చేశారు అన్నమాట. ఓకే. ఇక్కడ రాకముందే అక్కడి నుంచి ఫోటో తీసి మొక్కారు. అక్కడి నుంచి సక్సెస్ అయింది, ప్రమోషన్ వచ్చింది, తర్వాత వచ్చి ప్రదర్శనలు చేశారు. చాలా 2-3 వచ్చి అట్లా చేశారు. టెంపుల్లోకి రాగానే మీకు ఏమనిపిస్తుంది? మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్కరోజు రాకపోతే ఎట్నో ఉంటుంది. ఇప్పుడు కంపల్సరీ వస్తాను అనమాట. ఇదే కాలనీ అనమాట, కంపల్సరీ వస్తాను డైలీ. మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్స్ జరిగాయా అమ్మవారికి మొక్కుకొని? అన్నీ ఎట్లా ఏం మొక్కలేదండి, కానీ సంపూర్ణ ఆరోగ్యము, అందరినీ ఇంట్లో బాగుండాలని మొక్కను, అది ఓకే అనమాట. థ్యాంక్ యూ సార్. సో హలో సార్. హాయ్ మ్యామ్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది ఇక్కడ మ్యామ్ బోడుప్పల్ మ్యామ్. నాకు 5 ఇయర్స్ నుంచి తెలుసు. ఇది చాలాసార్లు వచ్చాం మ్యామ్ ఇప్పటికి. మీ పేరు? వెంకయ్య మ్యామ్ నా పేరు. మీరు ఏంటంటే చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తాం మ్యామ్, డాక్టర్సీలో జాబ్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ టైం రావడమా? లేదు మ్యామ్, చాలాసార్లు వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? ఓకే మ్యామ్, నాకైతే గుడ్, దర్శనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఓకే. మీ లైఫ్లో కోరుకున్న కోరికలు ఏమైనా తీరాయా? తీరాయి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు రామారావు మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? జగ్గయ్యపేట మేడం, విజయవాడ దగ్గర జగ్గయ్యపేట. విజయవాడ నుంచి వచ్చారా? వచ్చాను మేడం. మీకు ఎలా తెలిసింది టెంపుల్ గురించి? మేము సెల్ యూట్యూబ్లో చూసినాం మేడం. చూసిన తర్వాత రావాలి అని చెప్పేసి 4 రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈరోజు అమ్మవారు కరుణించారు, వచ్చేసినాం. ఎలా అనిపిస్తుంది టెంపుల్లో? టెంపుల్ అయితే ప్రశాంతంగా ఉంది, దర్శనం దర్శనం బాగా జరిగింది. ప్రదక్షిణాలు చేసినాం మేడం, 16 ప్రదక్షిణాలు చేసి కోరుకుంటున్నాం మేడం. దీనంతరం మళ్ళీ అమ్మవారు రప్పిస్తారు అనే నమ్మకంతో వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, అలాగే పంతులు గారితో కూడా మాట్లాడాము. అసలు అమ్మవారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అలాగే భక్తులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళ జీవితంలో జరిగిన మిరాకిల్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో ఇవే కాకుండా మనకి ఏపీ నుంచి కూడా, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఇలా చాలా దూరం నుంచి భక్తులు అయితే వస్తున్నారు. సో వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారు. అలాగే తీరిన తర్వాత మళ్ళీ తిరిగి 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకుంటున్నారు. సో ఇదండి ఇవాళ ప్రత్యేకమైన ఆలయము. మీరు కూడా ఈ ఆలయానికి రావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు హైదరాబాద్ ప్రాంతవాసులైనా వేరే ప్రాంతవాసులైనా సరే మీరు రావచ్చు. ఇవాళ స్టోరీ అయితే ఇది. మరొక స్టోరీతో రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో సంతోషి.